ఎమ్గనూరు పట్టణ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 2 సెంట్ల పట్టా భూమిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బాధిత దళిత మహిళ ముక్కరమ్మకు న్యాయం చేయాలని అధికారులు కోరారు. ఈ మేరకు ఎమ్గనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఎన్ఎండి షరీఫ్ బాధితురాలు ముక్కరమ్మతో కలిసి మండల తహసీల్దార్ను కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించారు. మీరొక్కరే రావాల్సిన మీరు మా స్టాఫ్ ఎవరైనా అడుగుతుంటే నాకు చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం ఉంటే చాలా మిస్ అయింది. మీరంటే మీరు స్పందించుకుంటే అప్పుడు అనండి. అమ్మకి న్యాయం చేయాలి, కిరమ్మ గారికి న్యాయం చేయాలి, కిరమ్మ గారికి న్యాయం చేయాలి, కిరమ్మ గారికి న్యాయం చేయాలి. నేను సార్ అద్దకు వచ్చినాను. సార్ నా పరిస్థితి ఇట్లుండాలి, తప్పు చేశాను, మరి నాకు న్యాయం జరగాలి అన్నాడు. సార్ నీకు న్యాయం జరుగుతాయేమో, న్యాయం చేస్తాను అన్నాడు. ఏదైతే నిన్న వచ్చినటువంటి పేపర్లో ఏదైతే వచ్చిందో, మరి యూఎస్సీ కాలనీలో పట్టా కబ్జా గురైందని చెప్పి మేము గత నెల రోజుల కింద పోరాడుతూనే ఉన్నాము. అందులో భాగంగా నిన్న కూడా ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలుస్తామని. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. బాధితురాలు ముక్కరమ్మ గారు పట్టా కబ్జా అయిందని సార్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ గారికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ అయితేనేమి, పట్టా అయితేనేమి, అలాగే మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ శేషపాణి గారు 2025 6వ నెలలో మరి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారంటే, ఇది ముక్కిరమ్మ గారి స్థలమే, ఈ స్థలం ముక్కిరమ్మ గారిదే, దయచేసి ఆమె స్థలాన్ని ఆమెకు ఆమెదే అని చెప్పి నిర్ధారించినటువంటి కాపీ ఇది. ఈ కాపీ సిఏ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరలా మేము ఏం కోరినామంటే, కొత్తగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అడగడం జరిగింది. సార్ మీరు కూడా ఇప్పుడు కొత్తగా ఒక లెటర్ ఇవ్వండి, ఎండార్స్మెంట్ చేసి ఈమెదే అన్నట్టుగా ఇస్తే ఆ కాపీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్తామని తెలియజేయడం జరిగింది. అందులో కమిషనర్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే ఈ పట్టా గుత్తా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి కమిషనర్ గారు ఒక లెటర్ ఇవ్వమంటే మరి ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. ఇది న్యాయబద్ధమైనదే, ఈ పట్టా ఆమెదే అని చెప్పి ఆయన కూడా నిర్ధారిస్తున్నారు. అవసరమైతే సర్వే చేయించి ఆమె స్థలాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాము, కంపల్సరీగా ఆమెకు న్యాయం చేస్తామని సార్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ గారికి కూడా మేము ఒక వారం సమయం ఇస్తున్నాము. ఆ వారం సమయంలో మరి సార్ గారు స్పందించి ఆమె పట్టా ఆమెకి ఇప్పించే బాధ్యతని తీసుకుంటానని సార్ గారు చెప్పడంతో ఆయన మీద నమ్మకంతో మేము వారం టైం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే ధర్నా చేపట్టాలనుకున్నామో ఆ యొక్క ధర్నాని మరి ఈమెకు న్యాయం జరగకపోతే ఒక వారం తర్వాత అప్పుడు మళ్ళీ దీని గురించి పునరాలోచన చేస్తాము. ఒక వారం అయితే సార్ సమయం కోరారు కాబట్టి ఈ వారం టైం ఇచ్చి ఈమెకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని ఎంఆర్ఓ గారికి తెలియజేయడంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాధితురాల కోసం వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముక్కరమ్మ గారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు డి నజీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్, ఎమ్గనూరు కాన్స్టిట్యుయెన్సీ.